మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజం చెప్పు పద్మ, ఈ గొడవ జరగడానికి కారణం నువ్వేనా? అలా చేయమని చెప్పింది వంశీకి నువ్వే కదా? అదేం లేదండి, నాకేం తెలీదు. వదిన అబద్ధం చెప్పదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? వాడు చేసిన తప్పుకి నన్ను నిలదీస్తారేంటి? పిల్లల మీద ప్రేమతో అక్కలా మాట్లాడుంటుంది, అంతేకాని మరేం లేదు. నమ్మొచ్చా? మీకు నమ్మకం కలగడం లేదా? లేదు. ఏంటండి మీరు నా మాటల కన్నా అక్క మాటలే నమ్ముతున్నట్టున్నారు? నమ్మాల్సి వస్తుంది పద్మ. నువ్వింతకు ముందు పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి పంపించాలని ప్రయత్నాలు చేసావు కదా, అది కూడా నీ ప్రయత్నమేమో అనిపిస్తుంది. నిజం చెప్పు. అవును, పెళ్లికి ముందు మీకేదో లవ్ స్టోరీ ఉందని గౌతమ్ అన్నాడు కదా, ముందు అదేంటో చెప్పండి. పద్మ ఇప్పుడు సడన్ గా అదెందుకు? నాకు నిజం తెలియాలి. ఎవత్తది? పద్మ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అయితే ఇప్పుడు ఈ టాపిక్ మాత్రం ఎందుకు? వంశీ, ఊరుకో వంశీ. నా తప్పేం లేదు పిన్ని, ఆవిడ పేపర్ దాచిపెట్టమని చెప్పింది. నాకు తెలుసు నాన్న, ఇప్పుడే కాదు, మీరెప్పుడు ఏ తప్పు చెయ్యరు. మిమ్మల్ని నేను అలా పెంచలేదు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు, ఓకేనా? పిన్ని, మమ్మల్ని ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకోవాలని డాడీ కోరిక కదా. అవును స్వీటీ. మరి వీళ్ళు చూసుకోవడం లేదు కదా. వీళ్ళందరూ మమ్మల్ని తిడుతున్నారు కదా. ఇదంతా మమ్మీ డాడీ పైనుంచి చూస్తూ ఉంటారు కదా. అయితే మమ్మీ డాడీ కూడా మమ్మల్ని చూసి ఏడుస్తుంటారు కదా పిన్ని. ఊరుకోండి, మీరిలా ఏడవకండి. తాతయ్య వాళ్ళకి నిజం తెలీదు, అందుకే మిమ్మల్ని దగ్గరికి తీసుకోవడం లేదు. ఏదో ఒకరోజు నిజాలు తెలుస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా తాతయ్య మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు సారీ కూడా చెప్తారు. అప్పుడు పైనున్న మమ్మీ డాడీ చాలా సంతోషిస్తారు, ఓకేనా? మీరిప్పుడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా నిద్రపోండి. పడుకోండి. స్వీటీ, వంశీ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది బావా. ఇక్కడ జరిగింది మీరు పైనుంచి చూస్తున్నారా? బాధపడుతున్నారా? మీరేం బాధపడకండి బావా. నేను పిల్లల కోసం ఎన్ని సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేస్తాను. పిల్లల్ని ఎలా అయినా సరే మీ వాళ్ళ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. మీరు నన్ను నమ్మండి బావా. నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది పద్మ. ఇక నువ్వైతే నీ పర్ఫార్మెన్స్ ఎరగదీసావనుకో, బెస్ట్ సపోర్ట్ రోల్ కింద నీకెన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మృణాలిని. నాకు కావాల్సింది అవార్డులు రివార్డులు కాదు. ఆ ఝాన్సీ, ఆ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది నీ వల్లే సాధ్యం అవుతుంది. మరి మొన్న నా వల్ల ఇది కాదనా? అది అప్పుడు. ఇప్పుడు నమ్మకం ఉంది. ఎప్పుడు అదే నమ్మకంతో ఉండు. త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. పద్మ, ఆ ఝాన్సీని దెబ్బ కొట్టడానికి నేనొక వండర్ఫుల్ ప్లాన్ వేశాను. అవునా? ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ ఝాన్సీ తన తెలివితేటలన్నీ ఉపయోగించినా, ఎన్ని ఎత్తులు వేసినా, చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టినా కూడా ఇందులో నుంచి బయటపడలేదు. ఓహో, ఏంటా ప్లాన్? ఆ ఝాన్సీకి పిల్లలంటే ప్రాణం, పిల్లలకి ఆ ఝాన్సీ అంటే ప్రాణం.
ప్లాన్ అద్దరింది మృణాలిని. ప్లాన్ అంటే ఇలా ఉండాలి. ఖచ్చితంగా మనం ఆ ఝాన్సీ మీద విజయటంగా మోగిస్తాం. ఝాన్సీ గారు రండి. పర్లేదు, కూర్చోండి. ఏంటి గౌతమ్ గారు ఇలా వచ్చారు? ఏ రాకూడదా? అలా ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. అంటే పర్మిషన్ ఏం అవసరం లేదంటారా? మీకు పర్మిషన్ ఎందుకండి? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. ఏ ఇది మీ ఇల్లు కాదా? ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేమైనా ఉంటే చెప్పండి, నా వల్ల అయితే నేను సాల్వ్ చేస్తాను. అలాంటిదేమీ లేదండి. మా అక్క బావ గుర్తొచ్చారు. నాకు కూడా మా అన్నయ్య గుర్తొస్తున్నాడు ఝాన్సీ గారు. తనతో గడిపిన క్షణాలు, తను నాపై చూపించిన కేరింగ్, ఇలా ప్రతి ఒక్క మూమెంట్ మళ్ళీ ఆస్వాదించాలనుంది. కానీ ఏం చేస్తాం, దేవుడు మనకి ఆ అదృష్టం లేకుండా చేశాడు. పిల్లల కోసం స్వీట్స్ తీసుకొచ్చాను. వాళ్ళు పడుకున్నారు. అయ్యో, నాకేం దూరపు చూపు మందగించలేదండి, బానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరేం ఫీల్ అవ్వకండి, జస్ట్ కిడింగ్. ఏం స్వీట్స్ తీసుకొచ్చానో అడగరా? ఏ స్వీట్ అయినా తీయగానే ఉంటుందండి. తీపిలో చాలా రకాలుంటాయండి. బెల్లం తీపి, చక్కెర తీపి, చెరుకు తీపి, తేనె తీపి, ప్రేమ తీపి, పెదవి తీపి. అదేదో నవల్లో చదివానండి, అంతే, ఏం లేదు. ఉంటానండి. గౌతమ్ గారు, ఏంటి ఝాన్సీ గారు? మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా అంటే? అది నాకేం తెలుసు. పర్లేదండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. గుడ్ నైట్. రేయ్, నువ్వేమో పెళ్లికి ముందు నాకు లవ్ స్టోరీ ఉందని మీ పిన్ని దగ్గర ఇరికించావు. అదేమో ఆ లవ్ స్టోరీ ఏంటో చెప్పమని, అది ఎవరితో చెప్పమని నన్ను చొక్కా పట్టుకుని అడుగుతుందిరా. దానికి కంగారు ఎందుకు బాబాయ్, చెప్పకపోయావా? ఉందని చెప్తేనే అలా విరుచుకు పడుతుంది. ఇప్పుడు ఉన్నది చెప్తే ఇక ఉగ్ర రూపమే. సర్లే, పిన్నికి చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం నాకైనా చెప్పు బాబాయ్. ఏంటి నీ లవ్ స్టోరీ? అది చాలా పెద్ద లవ్ స్టోరీరా. అది ఎప్పటికీ మరిచిపోలేని ఓ తీపి జ్ఞాపకంరా. హలో బాబాయ్, బాబాయ్ మరీ ఎక్కువ ఊహల్లోకి వెళ్ళిపోతున్నావు. అసలు మీ ఇద్దరికి
పరిచయం ఎలా అయింది? పరిచయం అంటే ఫస్ట్ టైం నేను తనని టెంపుల్లో చూశానురా. మెట్ల మీద? రేయ్ గుళ్ళోరా. తను భరతనాట్యం చేస్తూ కనిపించిందిరా. సరే మన జీవితంలో ఎంతో మంది అమ్మాయిలు కనిపిస్తారనుకుని ఊరెళ్దాం అనుకుని అలా ట్రావెల్ బస్ ఎక్కాను. కట్ చేస్తే నా పక్క సీట్లోనే ప్రత్యక్షమైందిరా. ఆ వెచ్చని వెన్నెల, ఆ పచ్చని పైరుగాలి, నా పక్కనే అమ్మాయి. తననొకసారి అలా బంధించాలనిపించిందిరా. కౌగిల్లోనా? ఆ కౌగిల్లో కాదురా, ఫోన్లో. అందుకే సెల్ఫీ తీసుకుందామని అలా ఫోన్ తీశాను. అలా దగ్గరకు జరిగానా, కరెక్ట్గా అదే టైంలో డ్రైవర్ దరిద్రుడు బ్రేక్ వేశాడ్రా. ఆ సెల్ఫీ కాస్త కుల్ఫీ అయి కిస్ అయింది రోయ్. అంటే అంటే వెంటనే తను లేచి నేను కొట్టిందా బాబాయ్? లేదురా, నా ఫోన్ నెంబర్ అడిగిందిరా. ఓ, అలా మా పరిచయం మొదలైంది. కానీ ఈ సీన్ ఎక్కడో సినిమాలో చూసినట్టుంది బాబాయ్. రేయ్, సినిమాలు కూడా రియల్ లైఫ్లో నుంచే పుడతాయిరా. నాది రియల్ లైఫ్ లవ్ స్టోరీరా. అంటే నువ్వు పెళ్లికి ముందే ఒక అమ్మాయికి మా ఇచ్చేసావు అన్నమాట. అంటే ఏంట్రా ఇప్పుడు ఈ విషయం కొంపదీసి మీ పిన్నికి చెప్తావా ఏంటి? ఇప్పుడు చెప్పలే. అంటే తర్వాత తర్వాత కూడా చెప్పలే. నువ్వేదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పుడు చెప్తాను. రేయ్, నీకు అనవసరంగా నా లవ్ స్టోరీ చెప్పాను చూడు. నాకు బుద్ధుండాలరా. అవును, పొద్దు నువ్వు కూడా లవ్వు గివ్వు అని ఏదో ప్రేమ పాఠాలు చెప్పావు. పెళ్లికి ముందు లవ్ స్టోరీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఏదేదో చెప్పావు కదరా. ఏంటి విషయం? నిజమే కదా బాబాయ్. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, ఝాన్సీ ఇంట్లోకి రాకముందు, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఏం మార్పు బాబాయ్? సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నానే. డైలీ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాను. రేయ్, నేను చెప్పేది ఫిజికల్ మార్పులు కాదురా. నీ మైండ్ సెట్ మారింది, నీ ఆలోచన మారింది అని చెప్తున్నాను. ఏమో మారుండొచ్చు. అయినా మారితే తప్పేంటి? తప్ప నేను అనట్లేదురా, మార్పు క్లియర్గా కనిపిస్తుంది అని అంటున్నాను. బై ది వై, ఇప్పుడు నువ్వు ఝాన్సీని కలిసొచ్చావు కదా? అవును బాబాయ్. ఏంటి, ఏదైనా మాట్లాడాలని వెళ్ళావా? ఊరికే పిల్లలకి స్వీట్ బాక్స్ ఇద్దామని వెళ్ళాను. పిల్లలకేనా, పిల్లలతో పాటు ఝాన్సీకి కూడానా? అంటే తను కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా బాబాయ్. పిల్లలతో పాటు తను తినాలని ఇచ్చాను. అంటే తన నోరు తీపి చేయాలనుకున్నావన్నమాట. ఏంటి బాబాయ్ ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం లేదురా, మామూలుగానే అడుగుతున్నా. ఝాన్సీ నువ్వు ప్రేమిస్తున్నావా? అరే గౌతమ్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వు అలా డైరెక్ట్గా అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నీ మనసులో ఉన్నదే చెప్పరా. ప్రేమిస్తున్నావా లేదా? కన్ఫామ్గా తెలియటం లేదు బాబాయ్. తనంటే ఓ చిన్న అటెన్షన్ ఉంది. అప్పుడప్పుడు తనని కలవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఏదైనా బోర్ కొట్టినప్పుడు తనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తున్నాయి? ఏమో బాబాయ్ తెలియటం లేదు. ఒక్కొక్కసారి తనకు దగ్గరగా వెళ్తుంటే హార్ట్ బీట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. చేతులు కాళ్ళు తిన్నగా ఉండట్లేదు. బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. అదేంటో అర్థం కావడం లేదు. తన మీద నాకున్నది ఇష్టమో మరింకేంటో అస్సలు అర్థం కావట్లేదు బాబాయ్. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఏయ్, నీలో ఇన్ని రకాల ఎమోషన్స్ వచ్చాయంటే అది అదేరా. ఇది అదేరా. ఇది అదే అంటే ఏంటి బాబాయ్? అది నా నోటితో చెప్పకూడదు, కానీ నీకు నువ్వే అర్థం చేసుకోవాలి.
నేను కన్ఫ్యూజన్లో ఉన్నానంటున్నాను కదా, నేనెలా అర్థం చేసుకోగలను? రేయ్, గొంగళి పురుగు సీతాకొక చిలుగ్గా మారింది కదా, అలా కన్ఫ్యూజన్లో నుంచి నువ్వు క్లారిటీలోకి అడుగు పెడతావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా నీకు. కానీ ఏదైనా కానీ ప్రేమ విషయంలో క్విక్ డెసిషన్ ఉండాలిరా. తొందరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే భగ్న ప్రేమికుల లిస్ట్ ఉంటుంది కదా, ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పారు, వాళ్ళ లిస్టులో నీ పేరు కూడా చేరిపోతుందిరా. గౌతమ్ డాష్ డాష్, గౌతమ్ డాష్ డాష్ అని. జాగ్రత్త. సరే, గుడ్ నైట్ బాబాయ్. నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే, నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే, కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటే నా హీరో ఇప్పుడేం చేస్తుంటాడో? ఒకవేళ నా గురించి ఆలోచిస్తున్నాడేమో. నేను ఆలోచిస్తుంది నీ గురించే ఝాన్సీ. నన్ను నీ ఆలోచనల్లో పడేశావు, పూర్తిగా నన్ను పడేశావు. అయినా నా పిచ్చి కాకపోతే నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నేను తనకి ఇంప్రెస్ అయ్యాను, కానీ తనకి నేను తెలీదుగా. ఏం పర్లేదు, కానీ కలుస్తాను, ఇంప్రెస్ చేసి నా గురించి ఆలోచించేలా చేస్తాను. అవును, నువ్వు నన్ను నీ ఆలోచనల్లో పడేసావు ఝాన్సీ. కానీ నీ మనసులో ఏముందో తెలియటం లేదు. అయినా ఏం పర్లేదు, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తాను. ఆ నడక చూడరా, ఆ నడుము చూడరా, రేయ్ ఆ ఫిగర్ చూడరా, ఆ పొగరు చూడరా. సైలెంట్కి వెళ్ళిపోతుందేంట్రా? అరే మావా, చెడిపోయినాడు దాన్ని ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు మామా? అయ్యో పాపం, అలా అంటే ఎలారా? దానికి కూడా తోడు కావాలి కదరా. ఒక్క తోడేంటి మామా, ఇద్దరం తోడుగా ఉందాం. ఏ ఇడ్లీ పూరి రాని,
నిన్ను మేమిద్దరం ఉంచుకుంటాం, ఓకేనా? హే రాణి, ఉలుకు పలుకు లేదేంటి? అర్థమేంటే? మాట్లాడవే. రే నీ అబ్బా ఏం మాట్లాడుతున్నారా? ఏంటే రెచ్చిపోతున్నావేంటే? కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏంటే మీదకొస్తున్నావు? ఒకసారి జరిగిన దానికి బుద్ధి రాలేదా? అన్నా కొంచెం ఫాస్ట్గా పోనివ్వా, ఇప్పటికే లేట్ అయింది. వంశీ స్వీటీ అంటే మీరేనా? మేము వంశీ స్వీటీ కాదు, స్వీటీ వంశీ. మీరెవరు? ఎందుకు మొహం కనిపించకుండా అలా మాస్క్ పెట్టుకున్నారు?